సరే ఎంతో కొంత వాటర్ వస్తాయి కదా అనే కాన్సెప్ట్ మీద మళ్ళీ అతను ఒక 15 రోజుల క్రితం కేసింగ్ పెట్టాడు. అయితే ఇక్కడ రైతులందరూ గమనించాల్సిన అవసరం ఏంటంటే, ఇక్కడ బోర్ ఉంది కదా, కేసింగ్ వేశారు, పుట్టగడ్డ ఉంది అక్కడ, ఓకే పాసిబిలిటీ ఉందనుకొని సర్వే చేశారు, డ్రిల్లింగ్ చేయించారు, ఎంతో కొంత డ్రైలేట్స్ వచ్చినాయి, అది ఉపయోగపడతాయని చెప్పి అక్కడ వేసిన తర్వాత ఈ భాస్కర్ గారు ఏం చేశారంటే, గుట్ట ప్రాంతం నుండి ఎత్తైన భాగం నుండి వాటర్ అనేది ఫ్లో అవుతుంది కదా వర్షాలు పడ్డప్పుడు, దాన్ని పక్కపోతే మొత్తం ఒక కాలువలాగా తీసి ఇక్కడ చిన్న గుంత తీయించాడు. ఈ గుంత లోపల గుట్ట నుంచి వచ్చిన నీళ్ళన్నీ ఇక్కడ ఇంపౌండ్ అయ్యి రీఛార్జింగ్ అయ్యి, ఈ 250 ఫీట్ వేసారు కదా, ఈ బోర్ లోపలికి రీఛార్జింగ్ అయ్యి, బోర్ అనేది బోర్ వేసినప్పుడు నీళ్లు రాకుండా కూడా ఇట్లా రీఛార్జింగ్ కండిషన్స్ వలన వర్షం నీరు భూమి లోపలికి ఇంకి ఈ ఎండాకాలంలో కూడా బోర్ పోసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు బోర్ వేసినప్పుడు కనీసం చుక్క నీళ్ళు రాలేదు ఇక్కడికి, దీంట్లో ఒక 20 ఫీట్ల లోపే ఇప్పుడు వాటర్ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ రీఛార్జింగ్ అనేది వానాకాలంలో రీఛార్జింగ్ అయ్యింది వాన నీరు. కాబట్టి మీరు కూడా మీ భూములలో బోర్లు ఉన్న దగ్గర బోర్కి ఒక 5 మీటర్ల దూరంలో ఒక పరంపాండాన్ని తీసుకుంటే వాన పడ్డప్పుడు వాన నీటిని దానికి పంపింపజేసుకుంటే మీ బోర్లలో కూడా నీళ్లు ఎక్కువ వచ్చి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు గమనించాలా, సైన్స్ వైపు అడుగులేయాలి.